ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు, వివేకానంద కేసు విచారణ చేయనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ నేత వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావును వివేకానంద లాయర్లు విచారించనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే సంజయ్, జగదీష్ రెడ్డి కేసు విచారణకు రానున్నారు. ఎమ్మెల్యేలు సంజయ్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. సంజయ్ను జగదీష్ అడ్వకేట్లు ప్రశ్నించనున్నారు. ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు, వివేకానంద కేసు విచారణ చేయనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ నేత వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావును వివేకానంద లాయర్లు విచారించనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే సంజయ్, జగదీష్ రెడ్డి కేసు విచారణకు రానున్నారు. ఎమ్మెల్యే సంజయ్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. సంజయ్ను జగదీష్ అడ్వకేట్లు ప్రశ్నించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఇప్పటికే పార్టీ మారినటువంటి నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా అరకపూడి గాంధీ, కల్వకుంట్ల సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే విచారణ పూర్తయింది. ముఖ్యంగా ఈ రోజు ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. 12, 13 తేదీల్లో పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, అదేవిధంగా మరో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ఇక మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఇప్పటికే ఈ నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించారు. మేము కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు న్యాయవాదులకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా ఈ నలుగురిపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతోంది. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పును రిజర్వ్ లో పెడతారు. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత మరోసారి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు స్పీకర్ ముందుకు వెళ్లే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి మొదటి దశలో నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. రెండవ దశలో మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతోంది. ఇది కూడా పూర్తయిన తర్వాత మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తవుతుంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటి వరకు స్పీకర్ ముందుకు హాజరు కాలేదు, వివరణ ఇవ్వలేదు, విచారణకు హాజరు కాలేదు. కాబట్టి వారిద్దరి విషయంలో స్పీకర్ ఎట్లా నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ కలకత్తా హైకోర్టు బీజేపీ నుంచి గెలిచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ముకుల్ రాయ్పై అనర్హత వేటు వేస్తూ ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సుప్రీంకోర్టులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై కోర్టు ధిక్కారం కింద కేసు వేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో డైరెక్షన్ తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టును మరో 2 నెలలు గడువు పెంచమని కోరారు. దీనికి సంబంధించి స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ 2 నెలల లోపు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 10 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టుకు తుది నివేదిక ఇవ్వబోతున్నారు. తుది నివేదిక ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు మరోసారి
స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. దీనికి సంబంధించి ప్రాసెస్ కు సంబంధించి మరికొంత సమయం పట్టే అవకాశం మాత్రం కనబడుతుంది. ఎందుకంటే మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఇప్పటికీ సస్పెన్షన్ గానే ఉంది. మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం విచారణకు హాజరు కాలేదు. అందులో దానం నాగేందర్ మాత్రం ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫారం పై పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి దానం నాగేందర్ పై ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. మరోవైపు కడియం శ్రీహరి తన కుమార్తె వరంగల్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారనే వాదనను బీఆర్ఎస్ పార్టీ వినిపిస్తోంది. కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు స్పీకర్ ముందుకు విచారణకు హాజరు కాలేదు. కాబట్టి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ ఇద్దరి విషయంలో సుప్రీంకోర్టుకి ఏం చెప్తారనేది కూడా ఒక సస్పెన్స్ గా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయితే ఈ 4 ఎమ్మెల్యేల విచారణ కూడా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.